వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతురాజుహావ పుత్రేతి తన్మయతయా తర్వోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. పొద్దున్నే జగద్గురువుల కథ చెప్పుకున్నాం. దక్షయజ్ఞము అనేటటువంటి సందర్భం ఎలా వచ్చింది, అప్పుడు ఆ అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తారండి. మామూలు విషయం కాదు నాయనా. శివ అనేటటువంటి 2 అక్షరాల పేరు గనక అంటే ఈశ్వరుడు పరమ కళ్యాణ భాజనుడు, అంతకంటే ఇక కళ్యాణమయమైనటువంటిది ఇంకోటి లేదు. శివ అనేటటువంటి శబ్దాన్ని మించినటువంటిది లేదు అని చెప్పారు. శివమస్తి అన్య ఇతి శివక్షేతే జగదస్మిన్ ఇతి శివ. ప్రళయకాలంలో ఈ జగత్తు మొత్తము కోటి కోటి బ్రహ్మాండాల్లో ఎవరిలో హాయిగా శయనిస్తోందో ఆయన పేరే శివుడయ్యా అని పురాణాలు చాలా విశేషంగా వర్ణిస్తూ ఉన్నాయి. మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ ఏకేన లభతే ముక్తిం ద్వాభ్యాం శంభు రుణీ భవేత్. నువ్వు ఏమక్కర్లేదయ్యా, ఒక్కసారి ఆయన నామోచ్చరణ గనక నువ్వు చేశావంటే శంకరుడు మహాదేవా అని ఒక్కసారి కనుక అంటేనే మనకి ముక్తినిచ్చేస్తాడట. ముక్తి వెంటనే వచ్చేస్తుంది. మరి నేను మహాదేవా మహాదేవా అని 2వ అన్నా కదండి, మరి నా 2వ మహాదేవకి ఏంటి అంటే ఆ పరమేశ్వరుడు నీకు రుణబడి ఉంటాడయ్యా. ఇక ముక్తి తర్వాత ఇవ్వడానికి ఏముంది? ఏమీ లేదు. అందరూ చెప్పండి, మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ ఏకేన లభతే ముక్తిం ద్వాభ్యాం శంభు రుణీ భవేత్. శివ కాశీ శివ కాశీ 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 శివ శివ ఏ జపంతి నరాభక్త్యా తేషాం ముక్తిర్ న సంశయః. ఇది ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవడం అనేది ఇవాళ అందులో సాక్షాత్తు స్వామివారు వచ్చినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని తలుచుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పుకున్నాం. ఇక ఉదయాన్నే మనం స్వామివారి విషయం చెప్పుకుంటూ అధర్మ సంతానము ఎలా కలిగింది, దాని యొక్క ఇదేమిటి, ఆ వంశం ఏమిటి అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం. అధర్ముడి వంశం. బ్రహ్మమానస పుత్రులు సనకసనందాదులు నారదుడు రుభువు హంస అరుణి యతి అనేవాళ్ళు బ్రహ్మచారులై నివృత్తి మార్గంలో బ్రహ్మజ్ఞానులు అయిపోయారయ్యా. మరి ఇప్పుడు అధర్ముడి సంతానం గురించి చెప్పండి అన్నారు. అంటే ముందు మహాత్ముల్ని తలుచుకున్నాకే అధర్ముడి పేరు రావాలి నోట్లో ఇంచనే ఉద్దేశంతో వాళ్ళని తలుచుకొని నమస్కరించుకొని సూతుడు శౌనకాదులకి మైత్రేయుడు విదురుడికి తెలిపినట్లుగా శుకయోగి పరీక్షన్ మహారాజుకి చెప్పడం మొదలుపెట్టాడు. అధర్ముడి వంశాభివృద్ధి గురించి తెలుసుకోవయ్యా. బ్రహ్మ యొక్క అధర్ముడు అనేటటువంటి పుత్రుడు ఎక్కడ వాడు? వెనకాల వీపు భాగం. మిష అనే పుత్రికతో వివాహమైంది. మిష అంటే అసత్యము అని వివాహమైంది. వారికి దంభుడు అనే పుత్రుడు మాయా అనే పుత్రిక కలిగారు. దంభుడు మాయా అనే పుత్రిక. వీళ్ళిద్దరూ దంపతులై లోభుడు అనేటటువంటి పుత్రుణ్ణి కన్నారు. ఇక నికృత అనే పుత్రికని పొందారు. అంటే క్రూరం. నికృత అనే పదానికి క్రూరము అనే అర్థము.
వీళ్ళిరువురు దంపతులై క్రోధుడు అనేటటువంటి పుత్రుణ్ణి, హింసాను పుత్రికని పొందారు. వీరికి కలి అనేటటువంటి పుత్రుడు, దురుక్తి అనేటటువంటి పుత్రిక కలిగినాయి. మొత్తం అంతా మనకి స్పష్టంగా కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్న ప్రపంచం. దురుక్తి అనేటటువంటి పుత్రిక కలిగి వాళ్ళిద్దరూ దంపతులై యాతనుడు అనే కొడుకుని, నిరయం అన్న కూతుర్ని పొందారు. ఇది అధర్ముని వంశవృక్షం. ఇది శాఖోపశాఖలుగా అభివృద్ధి చెంది సంసార వృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రళయహేతువుగా బ్రహ్మచేత సృష్టించబడ్డది. మరి ప్రళయం రావాలి అంటే ఇట్లాంటి దుర్మార్గం ఉంటేనేగా ప్రళయం వచ్చేది, ఊరికనే ఎందుకు వస్తుంది? కాబట్టి ఆయన సృష్టి రచనలో, వ్యూహంలో భాగంగా ఇది వచ్చిందయ్యా. మానవుడు మోక్ష సాధన మార్గాన్ని, ఈ అధర్మ వంశ చరిత్రను ముమ్మారు గనక స్మరిస్తే వాళ్ళ దుష్కర్మ ఫలితాలన్నీ కూడా పరిపక్వమై ఆత్మమాలిన్యం నశిస్తుంది. ఈ వంశం వారితో అనుబంధం ఉండకూడదు. ఈ వెనకాలన్న వంశం వాళ్ళు ఎవరున్నారో మనకు తెలియదు కదా, కానీ ఈ వంశం వాళ్ళందరూ మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. ఆ వంశంలో మనం కూడా భాగమై ఉండొచ్చు, దానికేం ఎక్సెప్షన్ ఏం లేదు. ఈ వంశంలో వాళ్ళు మనల్ని అప్పుడప్పుడు తగులుతూనే ఉంటారు, లోపల నుంచి వస్తూనే ఉంటారు బయటికి. కాబట్టి ఈ వంశం వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అయ్యా. అంటే ఈ ఉపాధిని, ఈ రకమైనటువంటి వాటి నుంచి దూరంగా పెట్టుకోండి అనే విషయం చెప్తున్నారు. త్రిక్షృతై తత్పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం అని శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. శుకయోగి స్వయంభవ మను వంశాన్ని, మొదట పుత్రికా వంశ వివరాలని చక్కగా చెప్పారు. తర్వాత పుత్రుల వంశాన్ని వివరిస్తున్నారు. ఆయనకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటటువంటి పుత్రులు ఉన్నారు. స్వయంభవ మనువు ప్రథమ పుత్రుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అనే ఇరువురు భార్యలు ఉన్నారు. పేర్లలోనే మనకి చాలా తెలిసిపోతూ ఉంటాయండి. సునీతి, ఉత్తానపాదుడికి సునీతి యందు ధ్రువుడు, సురుచి యందు ఉత్తముడు అనేటటువంటి పుత్రులు కలిగారు. ఉత్తానపాదుడు సురుచి యందున్న ప్రేమ ఆధిక్యంతో ఉత్తముణ్ణి ప్రీతిగా చూసేవాడు. ఒకరోజు అంతే కదా, ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే కొద్దిగా తెలియకుండానే ఆ సంతానం వైపు ఇష్టము, దృష్టి వెళ్తూ ఉంటుంది. తన అంకంపై కూర్చోబెట్టుకున్నాడు. రాజ్యంలో కూర్చోబెట్టుకుంటే ముద్దు చేస్తూ ఉన్నాడు. ధ్రువుడు కూడా మెల్లిగా తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద పట్టించుకోలేదు, దగ్గరికి తీయలేదు. ధ్రువుడు ఏడుస్తూ తండ్రి దగ్గరికి చేరబోతూ ఉంటే సురుచి పిలిచి, నీ తండ్రి ఒడిలో కూర్చుండే అదృష్టం గనక నువ్వు కలవాడివైతే నా గర్భంలో జన్మించి ఉండేవాడివిరా. ఇప్పటికైనా నువ్వు అరణ్యాలకు పోయి శ్రీహరిని తపస్సు చేస్తే నా కడుపున పుట్టాలని కోరుకో. శ్రీహరికి తపస్సును చేసి నా కడుపున పుట్టాలని కోరుకో. ఆమె ఏం చెప్తోంది ప్రత్యక్షంగా? నువ్వు పోయి చావరా అంది. వాడి చావునే కోరుకుంది ఇక్కడ, అంతకంటే వేరే ఏం చెప్పాల. చచ్చాక కూడా నా కడుపులో పుట్టాలని కోరుకో, అప్పుడు నువ్వు ఆ తండ్రి యొక్క పాదాల మీద కూర్చోగలుగుతావు అనే విషయాన్ని చెప్పింది. అప్పుడు నీ తండ్రి ఒడిలో కూర్చోగలుగుతావు అని సురుచి ధ్రువుడిని తోసేసింది. ధ్రువుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు. సునీతి, ఆవిడ పేరే సునీతి, ఈవిడ సురుచి. ఎప్పుడైనా నీతి కంటే రాజుకి రుచి మీదే ఇష్టం ఉంటుంది. మన రుచే ఎక్కువ కావాలి. మన రుచి కోసం నీతిని తప్పడం అనేది మనకి చాలా సహజమైనటువంటి విషయం. మన రుచి కోసం ఎప్పుడూ నీతుల్ని తప్పుతూ ఉంటామండి. మన వెంటే ఉంటారు ఇద్దరు భార్యలు. భార్య అంటే భరించబడేది, మనం ఇద్దరిని భరిస్తూ ఉంటాం. సునీతిని భరిస్తాం, సురుచిని భరిస్తాం. కానీ సురుచి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తాం, సురుచి నుంచి వచ్చే సంతానం వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తాం. కానీ సునీతి నుంచి వచ్చేటటువంటి దాని వైపు కాస్త తక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం. పొరపాటున ఎప్పుడైనా సునీతి సంతానం మన దగ్గరకు వద్దామని చూసినా ఈ సురుచి పక్కకి నెట్టి దాని యొక్క డామినేషన్ చూపిస్తూనే ఉంటుంది. నాయనా, శ్రీహరి ప్రార్థిస్తే అన్ని కోరికలు తీరతాయని చెప్పింది సునీతి. ఆ మాటలు ఆయనే సర్వసమర్థుడు, ఆయన్ని గూర్చి తపస్సు చేయి అని ఓదార్చింది. నిజమైనటువంటి తల్లి ఎవరయ్యా అంటే ఇలా చెప్పేటటువంటి తల్లి. అందుకనే ఎవరయ్యా తల్లి అంటే సుమిత్ర నిజమైనటువంటి తల్లి. సౌమిత్రి అని మనం పిలుస్తాంగా లక్ష్మణుణ్ణి. అమ్మా, ఏంటమ్మా పరిస్థితి? నేను కనుక వెళ్ళిపోతే తండ్రి గారికి, తల్లి గారికి కాళ్ళకి దండం పెట్టుకోలేనటువంటి లోటు తప్ప అరణ్యాలకు వెళ్తే నాకు ఇంకే లోటు ఉండదమ్మా. నాయన, దశరథుడు ఎవరో కాదు, రామచంద్రుడే. నీ తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు జానకే. అది అడవని నువ్వు అనుకోకు. అయోధ్య, రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య. ఇదిరా అడవి.
అయోధ్య అడవి అవుతుంది. కాబట్టి నువ్వు నిస్సంకోచంగా వెళ్ళు అని చెప్పింది. ఎవరండి అలా చెప్పగలిగేవాళ్ళు? కొడుకుని అలా పంపించేవాళ్ళు ఎవరు? అది చెప్పి పంపించేటటువంటి తల్లే తల్లి. ధర్మాన్ని నువ్వు పొందు, భగవంతుణ్ణి నువ్వు పొందు, ఎన్నో జన్మల సుకృతం ఉంటే ఈ శరీరం వచ్చింది అని చెప్పి పంపించాలి తల్లి ఎప్పుడైనా. సునీతి కూడా అదే చెప్పింది, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకోపో. ఎందుకు ఈ సాంసారికమైన జంజాటం? ఇందులో మేము ఆనందించింది పొందింది ఏం లేదు. ఏదిచ్చినా విష్ణువే ఇవ్వాలి, వాణ్ణే పట్టుకో, ఇతరమైనటువంటివి అనవసరం, నువ్వు వదిలిపెట్టు అనే విషయం చెప్పింది. దానికి చెప్తారండి అసలు ఎన్ని స్తోత్రాలు చెప్పారంటే, దశరథుడు ఏం చేశాడురా? విద్ధి వదిలిపెట్టేసాయి, దశరథం విద్ధి. ఎందుకు వదిలిపెట్టేయాలి అంటే, కామాన్ని పట్టుకున్నాడు దశరథుడు. రాముడు ఏం పట్టుకున్నాడు రా? ధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టి రాముడు వెనకాల వెళ్ళు, దశరథుడిని వదిలేసాయి. దేవుడు లేడని వాదించి నన్ను ఒప్పించారు. అటు పిమ్మట నాకు భగవద్దర్శనం కలిగింది. ఇప్పుడు నేను దేన్ని నమ్మను? వారి వాదనా పటిమన, నా స్వీయ అనుభూతినా? ఇక నేను నా భర్తని పట్టుకొని ఆయన ఒకవేళ తప్పు చేసినా, అంతటి ఆత్మస్వరూపాన్ని వదిలినా నేను ఆయన్నే పట్టుకొని ఉన్నాను. సీతమ్మ పని చేయలేదురా, అందుకని నన్ను కూడా వదిలేసాయి, సీతని పట్టుకొనే వెళ్ళు. అలా వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఈ అయోధ్య మొత్తం అడవైపోతుంది. అడవి అయోధ్య కాబోతోంది. అరణ్యవాసానికి వెళ్ళు అని చెప్పింది ఆ తల్లి. దాని మీద ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయంటే అండి, అసలు ఇప్పుడు కూర్చొని ఒక అరగంట గంట సేపు కేవలం ఆ ఒక్క శ్లోకాన్ని వివరించుకుంటూ కూర్చోవచ్చు అనేక పద్ధతుల్లో. మహానుభావులు వాళ్ళు తపస్సు చేసి పూర్తిగా దాని మీదే కూర్చొని జీవితం అంతా అదే అనుకున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా చెప్తూ ఉన్నారు. ఆ మాటలు హృదయంలో ముద్రించుకున్నాయి చక్కగా ధ్రువుడికి. ఎవరికి చెప్పకుండా శ్రీహరిని గూర్చి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు చాలా చిన్న పిల్లవాడు. ఎక్కడికి ఎట్లా ఏ మార్గంలో వెళ్ళాలో అతనికి ఏమీ తెలియదు. ఏం తెలుస్తుంది? చిన్న 5 ఏళ్ల పిల్లవాడికి ఏ జ్ఞానం ఉంటుందండి? అయినా తపస్సు చేయాలనే పట్టుదలతో వెళ్తున్నాడు. మధ్యలో నారద మహర్షి ఎదురుగుండా వచ్చాడు. ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన జీవితంలో కూడా మనకి నారదుడు వచ్చి ఎప్పుడు బోధ చేస్తూనే ఉంటాడు. తదేకమైన తపన శ్రీహరి మీద ఎవరు పెట్టుకుంటారో, పరమాత్మ పట్ల శ్రద్ధ, ఆయన్ని పొందాలనే తపన ఎవరికి ఉంటుందో, ఈ కలియుగంలో కూడా అంటే యథాతథం మహతి పట్టుకొని నెత్తి మీద కొప్పు అది పెట్టుకొని చక్కగా 2 చెడతలు చేతిలో పెట్టుకొని వస్తాడు అనుకోవద్దు. నారదుడు ఖచ్చితంగా వచ్చి మనకి ఉపదేశం చేస్తాడు. ఆ నమ్మకం నారదుల వారి పట్ల ఉండాలి. నారదుడు అంటేనే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నారద అనేటటువంటి శబ్దానికి అర్థమే జ్ఞానాన్ని ఇస్తాడు అని. కాబట్టి ఆయన ఎప్పుడు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తపన మనలో ఉండాలి. వెంటనే అక్కడ నారద మహర్షి ఎదురుగా వచ్చాడు. ధ్రువుణ్ణి పలకరించి వెళ్తున్న కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ధ్రువుడి లక్ష్యం విష్ణువుని గూర్చి తపస్సు చేయటం. ఆశ్చర్యపడ్డాడు నారదుడు. ధ్రువుడితో, నాయన నువ్వు చాలా చిన్నవాడివిరా, నీకు మానవమానాల గురించి పట్టించుకునే వయసు కాదు నీది, 5 ఏళ్ల పిల్లవాడివి, తండ్రి ఏదో అవమానించాడు, ఇవి అవి ఎందుకు చెప్తావురా అంటే, వాడిలో దృఢత్వం ఎంతుందో గురువు పరీక్షిస్తాడండి. గురువు పరీక్షించకుండా ఎప్పుడూ మంచి చేయడు. గురువు ఖచ్చితంగా మనల్ని పరీక్షించిన తర్వాతే మనకి ఇవ్వాల్సినటువంటి వస్తువుని ఇస్తారు. బాగా నిశితంగా చూస్తారు. మళ్ళీ వీటికి కథలు ఉన్నాయి, అవన్నీ వెళ్తే కథలు ఇప్పుడు ఇంకా చాలా కథలు చెప్పుకోవాలి వాళ్ళ. కాబట్టి మానవ జన్మలో సుఖదుఖాలు పూర్వజన్మలో సుకృత దుష్కృతాలని బట్టి కలుగుతాయి. ఎన్నో జన్మల నుండి సాధన చేసిన యోగులు కూడా శ్రీ విష్ణువుని దర్శించలేకపోతున్నారయ్యా, జన్మల నుంచి తపస్సు చేస్తున్నారయ్యా. నువ్వు ఈ కఠినమైన వ్యర్థమైన ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవయ్యా అన్నాడు. కర్మఫలానుభవం సంతోషం స్వీకరించడానికి అజ్ఞానం నశించి దైవానుగ్రహం కలుగుతుంది. మోక్షం కావాలంటే కాస్త పెద్దవాడి అయిన తర్వాత ప్రయత్నించు. ఎందుకు కొంచెం కర్మను అనుభవించాల్సింది అనుభవించరా, ఎందుకు కంగారు పడుతున్నావు అని నారద మహర్షి ఉపదేశం చేశాడు. ధ్రువుడు నారదుడి మాటలు విని ఎంతో గౌరవించి, మహాత్మా మీ మాటలు శిరోధార్యాలు. వాడు 5 ఏళ్ల పిల్లవాడు. మా తల్లి కూడా ఎవ్వరి యందు ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదని చెప్పింది. ఆ వయసులో చెప్పినటువంటిది పిల్లలకి బాగా గుర్తుంటుందండి. తల్లి మాట అంటే చాలా నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది చిన్నపిల్లలకి.
కాస్త పెద్ద అయిన తర్వాతే తల్లిని ఎదిరించి మాట్లాడతారు కానీ చిన్నప్పుడు తల్లి ఏది చెప్తే, అందుకనే చిన్న వయసులోనే చెప్పాల్సినటువంటి మంచి సునీతి అనేటటువంటిది ఎప్పుడు చిన్న వయసులో చెప్పాలనే ఈ ధ్రువోపాఖ్యానంలో సునీతి ఎప్పుడు చెప్పాలి అనేది తెలుస్తుంది. ఆ నీతులు ఎప్పుడు రావాలి అంటే ఆ వయసులోనే రావాలి. అది వస్తే వాడికి అట్లా నిల్చొని ఉండిపోతాయి బుద్ధి లోపల. ఇవాళ మన ప్రవర్తనలో మన లోపల ఉన్నటువంటి ఈ మంచి వీటన్నిటికీ కారణము చిన్న వయసులోనే తల్లిదండ్రులు మన యందు అలాంటి విషయాల్ని పెట్టారు కాబట్టే మనం ఇక్కడ కూర్చొని భాగవత సప్తాహము, కాశీ పుణ్యక్షేత్రం అని, బృందావనం వెళ్దామని, ఇంకొక క్షేత్రానికి వెళ్దాం, భగవద్ దర్శనం చేసుకుందాం, ఈ తపనంతా మనకు ఎందుకు వస్తోంది? అది కేవలం తల్లిదండ్రులు ఆ సునీతిని అవసరమైనటువంటి వయసులో మనందరిలో ప్రవేశపెట్టారు కాబట్టి మన లోపలికి ఆ లక్షణాలు వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, పెద్దలైనటువంటి వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు మనల్ని చక్కటి ప్రయాణంలో ఉండేట్టుగా మనల్ని అనుగ్రహించారు. కాబట్టి అయినా నా ఈ అశాంతికి మూల కారణం నా పినతల్లి పరాభవమేనయ్యా. కాబట్టి నేను ఇప్పుడు నా పినతల్లి ఏదైతే ఉందో అంతకంటే గొప్పదైనటువంటి స్థానంలో ఉండాలన్న కాంక్ష నాకు వచ్చింది. కాబట్టి తమ్ముడి కంటే నేను గొప్పగా ఉండాలి. అది అప్పుడే నాకు అది శ్రీహరి కృపతోటే నాకు సిద్ధిస్తుంది. మీరు బ్రహ్మమానస పుత్రులు, శ్రీహరి దివ్యనామ సంకీర్తనంతో ముల్లోకాల్లో సంచరిస్తూ భక్తులని చాలా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉంటారు. నా యందు శ్రీహరి అనుగ్రహించడానికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని మీరే చెప్పండి. నారదుడు ధ్రువుడి నిర్మలమైనటువంటి నిష్కల్మషమైన నిష్కపటమైనటువంటి హృదయానికి చాలా సంతోషపడ్డాడు. నీకు ఇలాంటి భక్తి కలగడానికి శ్రీహరి ప్రేరేపణయే కారణం లేవయ్యా, అందుకని ఆయన్నే ఆశ్రయించాలి అని ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానం చేయాలి. ఏకాగ్రము అంటే మనకి 5 రకాలుగా ఉంటుంది. విక్షేప, విమూఢ, అవిక్షేప, ఏకాగ్ర, నిరుద్ధ అని. ఏకాగ్రము ఒకటే వస్తువుని అగ్రమైనటువంటి స్థానంలో పెట్టి ఉండేటటువంటి మనస్సుని ఏకాగ్రం అంటారు. ఆ ఒక్క విషయము విష్ణువే అయ్యి ఉండాలి నీకు. అప్పుడు విష్ణువు కాకుండా మిగతావన్నీ నాకు పనికిమాలినవే, చాలా చిన్న విషయాలు. నా ఆహారము, నా దప్పిక, నా కడుపులో నా బాధ, నా ఇది అది అవన్నీ చిన్నవేనయ్యా. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయి. పెట్టి ఏకాగ్రమైనటువంటి దృష్టితోటి నువ్వు అడుగులు ముందరికి వెయ్యి అనేటటువంటి విషయాన్ని చెప్పి, నువ్వు యమునా తీరం దగ్గర మధువనంకి వెళ్ళు. ఎక్కడ చేయాలో కూడా తెలియదుగా, ఎటు వెళ్ళాలి ఎక్కడ చేయాలో. మధువనం దగ్గరికి వెళ్ళవయ్యా. ఆ యమునా తీరం దగ్గర మధువనంలో స్థిరచిత్తంతో దివ్యసుందరమూర్తిని హృదయంలో నిలిపి చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించు అని ఆ మంత్రాన్ని ఇచ్చారు. ఒక వారానికి దేవతల్ని దర్శించే శక్తి లభిస్తుంది. ఆగకుండా గనక తదేకమైనటువంటి తపనతో కృషితో ఈ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేస్తే వారం రోజుల లోపల దేవతల దర్శనం అవుతుంది. వాసుదేవుడి దర్శనం అవుతుందనట్లా దేవతల దర్శనము అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం కాదు, దర్శించి లభించి తీరుతుంది. త్రికరణ శుద్ధితో ధ్యానం చేస్తే భగవంతుడు పురుషార్థాన్ని అనుగ్రహిస్తాడయ్యా. భక్తి వైరాగ్యాలతోటి కనుక నువ్వు ధ్యానం చేస్తే నీకు సాక్షాత్తు మోక్షాన్నే ప్రసాదిస్తాడు. చిన్న చిన్నవి ఎందుకయ్యా, సాక్షాత్తు మోక్షమే ప్రసాదిస్తాడు అని నారదుడు ధ్రువుణ్ణి ఆశీర్వదించి ముందరికి పంపించాడు. ధ్రువుడి తండ్రి ఉత్తానపాదుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పెద్ద కుమారుడైనటువంటి ధ్రువుణ్ణి గురించి దుఃఖించడం మొదలుపెట్టాడు. అంటే ఎంత సురుచి అనేది ఉన్నా నీతి పక్కకు వెళ్ళినప్పుడు లోపల బాధ వేస్తుందండి. ఎవరికైనా బాధ వేస్తుంది. అర్రే ఆ తప్పుడు పని అయిపోయిన తర్వాత నేను ఆ నీతే చేసి ఉంటే బాగుండేదే, అనవసరంగా ఈ తప్పు చేశాను అని ప్రతివాడు పశ్చాత్తాపడతాడు. అక్కడ ఆయన కూడా అదే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఉత్తానపాదుడు పశ్చాత్తాపం. ఆ స్థితిలో నారద మహర్షి ఉత్తానపాదుడి దగ్గరికి వచ్చి, ధ్రువుడి గురించి నువ్వు బాధపడకయ్యా, ధ్రువుడు ఏకాగ్రమైన తదేకమైనటువంటి దీక్షతో నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ శ్రీహరిని పొందాలి అని వెళ్ళాడు. ఎలా అయినా సరే పొంది తీరుతాడు, నీకు నీ వంశానికి ఉత్తమమైనటువంటి పేరు వస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. ఎందుకు ఆయనకు అంత నమ్మకం అయ్యా అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పి ధ్రువుడి నెత్తి మీద చెయ్యి పెట్టాడండి ఆయన. భాగవతోత్తముడి చెయ్యి శిరస్సు మీద పడింది అంటే అంతకంటే అభయం ఏముంటుంది? ఖాయంగా పని అవుతుంది అన్నప్పుడే వాళ్ళ చెయ్యి శిరస్సు మీదకి వెళ్తుంది.
అది మనం అడిగి గుంజుకొని పెట్టుకునేది కాదు, దానంతట అది శిరస్సు మీదకి వెళ్ళాలి. అలా వెళ్ళింది కాబట్టి ఇక ధ్రువుడి విషయంలో మనం బెంగ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు అని నిస్సంకోచంగా అక్కడ తెలియపరిచి, ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. మొదటి మాసం 3 రోజులకు ఒకసారి వెలగ పండు తినేవాడు. మొదటి మాసం 3 రోజులకు ఒక్కసారి, 3 రోజులకు ఒక్కసారి వెలగపండు. మనం 3 నిమిషాలకు ఒకసారి కాఫీ ఎక్కడా అని చూస్తూ ఉంటాం, టీ ఎక్కడా అని చూస్తూ ఉంటాం. 3 రోజులకు ఒక్క వెలగపండు 5 సంవత్సరాల పిల్లవాడు. ఆలోచించండి, అసలు వాడి లోపల ఎంత తపన ఉంది, ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి, శ్రీహరిని పొందాలి అనే దృష్టి ఉందో చూడండి. ఆ తర్వాత రేగుపండ్లను తిని తపస్సు చేశాడు. వెలగపండు పెద్దగా ఉంది, బహుశా ఇది పెద్ద తింటున్నానని రావట్లేదేమో ఈ విష్ణువు అని రేగి పండ్లు తినటం మొదలుపెట్టాడు. ఇక రేగి పండ్లు తింటున్నా కూడా లాభం లేదని 2 నెలలకు ఒకసారి 6 రోజులకి, 2వ నెలలో 6 రోజులకు ఒకసారి తృణాలి గడ్డిపోచల్ని తినటం మొదలుపెట్టాడు. ఇక తృతీయ 3వ మాసంలో వాయువుని నిరోధించి 12 రోజులకు ఒకసారి గాలిని అని పూర్తిగా తీసుకుంటూ ఉండేవాడు. వాయుభక్షణం అనేది చేస్తూ ఉండేవాడు. 4వ నెల వచ్చేటప్పటికి అన్నీ వదిలేసి ఒంటికాల మీద నిల్చొని నిశ్చలంగా తపస్సు చేశాడు. 5వ నెలలో పరమాత్మని హృదయంలో నింపుకొని తదేక దీక్షతో ధ్యానం చేశాడు. ఆ బాలుడి దేహము తేజోమయమైపోయింది. ఆ బాలుడి పాదాంగుష్టం యొక్క ఒత్తిడికి భూమి కదిలింది. కేవలం ఒంటికాలతోటి నిల్చున్న ఆయన పాద అంగుష్ట ఒత్తిడికి భూమి కదిలిందట. అంటే అంత తపస్సు చేస్తే భూమి అదిరిపోవాల్సిందే. అంటే మూలాధారం దగ్గర కదలిక వచ్చింది. ఇది శరీరంతో తీసుకుంటే యోగ మార్గాన్ని చెప్తున్నాడు కాబట్టి వాడి శరీరంలో భూమి ఒక్కసారి ఇట్లా కంపించింది అంటే మిగతా దేవతలందరూ కూడా కంపిస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. బ్రహ్మాండం కూడా భూమి కంపించి మొత్తం కంపిస్తుందండి. ఒక నిజమైనటువంటి భక్తుడు వాడి లోపల పిండాండంలో ఉండే దేవతల్ని గనక ఆధీనం చేసుకుంటే బ్రహ్మాండాన్ని కూడా ఆధీనంలో ఉంచుతాడు, దీంట్లో అనుమానం ఏం లేదు అనే విషయాన్ని చెప్తూ, బాలుడి హృదయంలో ఉన్న పరమాత్మ కూడా విశ్వంతో పాటు కదిలింది. దేవతలందరూ ఊపిరాడక కలవరపడ్డారు. లోపల దేవతలు ఊపిరాడట్లేదు. దేవతలందరూ వాళ్ళని రక్షించమని శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి ధ్రువుణ్ణి ఎదుట సాక్షాత్కరించాడు. అయినా సరే ధ్రువుడు కళ్ళు తెరిచి చూడట్లేదట. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన లోపల ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్నే దర్శిస్తున్నాడు తప్ప ధ్రువుడు బయటకి పరమాత్మ వచ్చినా కూడా చూడట్లేదు. తన్మయత్వంతో ఎదురుగా ప్రత్యక్షమైన శ్రీహరుని కన్నులు విప్పి కూడా చూడకుండా కొంతసేపటికి ధ్రువుడి హృదయం నుండి ఆయన చూస్తున్నటువంటి రూపం అంతర్ధానం అయిపోయింది. ఇక వీడు లాభం లేదురా, లోపల చూస్తూ ఉంటే అన్నీ కదిలిపోతూ ఉంటాయి అని లోపలున్న బొమ్మని తీసేశాడండి. భగవంతుడు ఎప్పుడు లోపల బొమ్మని తీసేస్తాడో బయట కూడా వాడే కనిపిస్తాడో, మనం ముందు లోపల బొమ్మను పెట్టుకుంటే బయటకి వాడొచ్చి లోపల ఉండేటటువంటి మిగతా బొమ్మలన్నీ తీసేసి వాడు మాత్రమే బయట అంటే విరాట్ స్వరూపుడిగా కనిపించాడు, లోపల కనిపించాడు. బ్రహ్మానంద స్థితిలోను వాడే అంటే పరిపూర్ణమైనటువంటి యోగములో లగ్నమైపోయాడు ధ్రువుడు. కాబట్టి అలా భగవంతుడు తప్పుకుంటే ధ్రువుడు శ్రీహరి ప్రత్యక్ష రూపాన్ని అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆనంద పరవశుడైపోయి నమస్కరించాడు. ఇక స్తుతించడానికి తగినంత విద్యా సంస్కారం లేదు. ఏముంది, 5 ఏళ్ల పిల్లవాడికి విద్య లేదు. విష్ణువు మీద పరిపూర్ణమైన భక్తి నారదులు వారు చెప్పినటువంటిదే తప్ప విద్యతోటి పోగిడేటటువంటిది లేదు. శ్రీహరి ధ్రువుణ్ణి కరుణించి ఆయన శంఖంతో ఈ చెక్కిళ్ళి నిమిరాడు. మన మాట మొత్తానికి కారణము ఎక్కడ అంటే ప్రధానం చెక్కిళ్ళండి. ఆ చెక్కిళ్ళని శంఖంతో నిమిరాడు అంటే నీలోంచి వచ్చినటువంటి ఈ శబ్ద బ్రహ్మము నువ్వు ఐక్యమయ్యావయ్యా, శబ్ద బ్రహ్మముగా నిన్ను నేను ఏకీకృతం చేశాను అని మాట ఇవ్వటము. శంఖం అంటే నాదమే. కాబట్టి ఆ బ్రహ్మానందాన్ని ఒక్కసారి చెక్కిళ్ళ మీద శంఖంతో రాశాడు.